అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా రామబండ్ల మండలం చింతకర్రలపల్లి గ్రామంలో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్యకు సంబంధించి శ్రీ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా 4 ప్రత్యేక బృందాలు డిఎస్పీ గారి పరవాడ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జల్లి అప్పలరెడ్డి చనిపోయిన ఆసామి జల్లి తాతయ్య గారి కుమారుడే అని తేలింది. అతను తన తండ్రి తనకు 4 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వలేదని కోపం పెంచుకొని మరియు తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ తన పిన్నతల్లి కుమార్తెలకు పంచి పెడతారని తెలుసుకొని అతని మీద కక్ష పెంచుకొని అతను తనకు పరిచయం ఉన్న రాజమండ్రికి చెందిన స్వరూప్ మరియు రాజశేఖర్లకు 2 లక్షల రూపాయలకు కిరాయికి బేరం కుదుర్చుకొని వాళ్ళ ద్వారా ఈ నెల 25వ తేదీన రాంబిల్లి వచ్చి తన ఇంటి మేడపై నిద్రిస్తున్న జల్లి తాతారావును ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించడం జరిగింది. ఈ విచారణలో ఎస్ఐ సింహాచలము, ఎస్ఐ ప్రసాద్ మరియు ఎస్ఐ నాగేంద్ర మరియు సిబ్బంది అందరూ ఎంతో చాకచక్యంగా ఆధారాలు సేకరించి నిందితుడైన అప్పలరెడ్డిని, జూనైల్స్ అయిన స్వరూపం మరియు రాజశేఖర్లను అదుపులోకి తీసుకోవడం జరిగినది. ఇప్పుడు స్వరూపు రాజశేఖర్ ఎక్కడ ఉన్నారండి? ఈ అదుపులో ఉన్నారా? మా అదుపులో ఉన్నారు. జువెనైల్ హోమ్ తరలించారా? వాళ్ళిద్దరిని జూబ్లీ హోమ్ తరలించడం జరుగుతుంది.